కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు జనసేన నేతలు. గోదావరి జిల్లాలో వేడుక అంటే ఆతిథ్యం, విందు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీంతో జనసేన సభకు వచ్చే కార్యకర్తలకు అందించే భోజనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణం వద్ద విందు ఏర్పాట్లపై మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో ఏవైతే ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద భోజన సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాత్రి నుంచి కూడా వారు పడుకోకుండా కూడా ఇప్పటికే అంటే వేలాది మంది జనం వస్తారు కాబట్టి వారికి ఆకలి తెచ్చే దిశగా అయితే ఇప్పటికే అడుగులు వేస్తే పరిస్థితి కనబడింది. అయితే ఏదైతే ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి సుమారు 400 మంది వచ్చి మేము వాలంటీర్గా మా వంతు ప్రయత్నం అని చెప్పి ఇప్పటికే వారు ముందుకెళ్లే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఎవరైతే అంటే రాత్రి నుంచి కూడా ఈ డొక్కా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన భోజన ప్రాంగణం ఉందో అక్కడ కొంతమంది మహిళలు వారిని అడిగి మరింత సమాచారం అడిగి చేసిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నామండి. దేనికి? పవన్ కళ్యాణ్ గారికి పని చేస్తున్నామండి. అంటే ఏంటి ఇక్కడ అంటే చేస్తున్నారు కదా, ఎలా ఉంది మీకు ఫీలింగ్? మా ఫీలింగ్ చెప్పండి. అన్న గురించి మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అన్న మాకు చేస్తానని అన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎంతమందికి మీరు వంటలు చేస్తున్నారు? మేమండి 20,000 మంది జనానికి పైగా చేస్తున్నామండి వంటలు. రాత్రి నుంచి అందరూ కూడా మాకు అన్ని సేవలు చేస్తున్నారు, అన్ని మాకు అందుబాటులో ఇస్తున్నారు. మేము అన్న కోసం మేము ఇలా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నన్నా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అవునమ్మా, మీరు ఇప్పుడు ఏమేమి వంటలు చేస్తున్నారండి? బిర్యానీ చేపిస్తున్నారండి, ఆ తర్వాత దద్దోజనం చేపిస్తున్నారండి, ఆవకాయ రైస్ అండి, మరి బంగాళదుంప కర్రీ చేస్తున్నారండి, మజ్జిగ పెట్టిస్తున్నారు, ఉల్లి చట్నీ, కావాల్సిన మంచినీళ్ళు, కావాల్సిన మజ్జిగ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారండి. మరి అన్న మా కోసం అన్నీ చేయాలని, మాది శంఖవరం అండి, ఆ అన్నవరం దగ్గర శంఖవరం అండి, మా కోసం అన్నీ చేయాలని అన్న మళ్ళీ అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మ చెప్పండి అమ్మా, రాత్రి నుంచి చేస్తారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? బాగుందా? హ్యాపీగా ఉందా? అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు రాత్రి నుంచి ఉన్నారు కదా, ఏమేం చేస్తున్నారు వంటలేనండి? మేమా పలావ్ చేస్తున్నామండి, మళ్ళీ కుర్మా చేస్తున్నామండి, దద్దోజనము, ఆవకాయ రైసు అన్నీ చేస్తున్నామండి. అంటే రాత్రి పడుకోకుండా మీరు పడుకోకుండా మీరు ఇక్కడ ఇంతలా చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మా ఫీలింగ్ బాగానే ఉంది. అన్న బాగానే చేస్తున్నాడని, అన్నయ్య రావాలని, అలాగే ఇమ్మడి కాశీనాథం గారి కానీ మా జిల్లాకి ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారి ఈయన అభివృద్ధి పడాలి, ఈయనే మాకు కావాలని కోరుకుంటున్నాను. చూసాం కదా, అంటే ఏవైతే ఈ డొక్కా సీతమ్మ భోజన ప్రాంగణం ఏదైతుందో భోజన ప్రాంగణం ద్వారా రాత్రి నుంచి కూడా పడుకోకుండా మేము ఈ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆలోచనతో అయితే ఎవరైతే ప్రకాశం జిల్లా వాసులు మార్కాపురం వాసులు వారు ఏర్పాటు చేసిన భోజన ప్రాంగణాలు ఇప్పటికీ రాత్రి నుంచి కూడా మేము ఈ సర్వీస్ చేస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. అయితే వచ్చిన వారికి బిర్యానీ అలాగే కర్రీస్ అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేశాము. అంటే ఏవైతే పవన్ కళ్యాణ్ పలు సభల్లో కూడా ఆదేశాలు ఇచ్చారంటే ప్రతి ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకూడదు. గతంలో కూడా చూసాము, డొక్కా సీతమ్మ అని ఆమె ఉండేది, ఆమె ప్రతి ఒక్కరికి భోజనాలని ఏర్పాటు చేసి అలాగే కూడా మన వంతు ప్రయత్నంగా మనం చేయాలనే సభలో కూడా చెప్పడం. అదే దిశగా కూడా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఈ పక్కన చుట్టుపక్కల ప్రాంగాల్లో కూడా ఈ డొక్కా సీతమ్మ పేరుతో ఈరోజు జరిగిన ఆవిర్భావ సభకి వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ సభా ప్రాంగణం వద్ద నుంచి.